ఈ మధ్యాహ్న కాలపు సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగాల్ని మనం చదువుకుందాము. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారము మన మధ్యలోనికి సహోదరులు డేవిడ్ జయకుమార్ గారు మనకు వాక్యం అందించడానికి మన సంఘానికి వస్తారు. ఇదే సిటీలో ఉంటారు వాళ్ళు. కనుక వచ్చే ఆదివారం రమ్మని ఆహ్వానించడం జరిగింది. కనుక వారు మన మధ్యలోనికి వచ్చి మరి చక్కటి వర్తమానం మన ఆత్మలకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించులాగున మరి మీరందరూ ప్రార్థనలో ఆయన గురించి జ్ఞాపకం చేసుకోనండి. అలాగే చెప్పబడిన ప్రకటనల ప్రకారంగా కూడా అందరూ ప్రతి కార్యక్రమంలో కూడా పాలు పొందటానికి ప్రయత్నం చేయండి. చాలామంది పాలు పొందలేకపోతుంటున్నారు. బైబిల్ క్లాస్ మరి ముఖ్యంగా చాలామంది మిస్ అవుతున్నారు. మరి మీలో ఎంతమంది ఇప్పుడు కంటిన్యూషన్ జరిగేటువంటి పాఠం ఎవరికి గుర్తుందో చేతులు ఎత్తమంటే మరి ఎంతమంది ఎత్తుతారో నాకు డౌటే. లేకపోతే అసలు ఏ గ్రంథాన్ని ధ్యానిస్తున్నామో చెప్పమన్నా చెప్పనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. కనుక చాలా అమూల్యమైనటువంటి లోతైనటువంటి మాటలు పరిశుద్ధాత్ముడు బైబిల్ క్లాస్లో వివరిస్తుంటుండగా మరి మనం వాటిని మనకు సమయం ఉన్నప్పుడు అందుకోవటం కాదు, కానీ సమయాన్ని వెచ్చించి అందుకోవటం అనేది చాలా దీవెనకరమైనటువంటి విషయం. కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రేమతో తెలియచేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పాలు పొందండి. మీరు బయట ఒకవేళ వేరే పనుల్లో ఉన్నా కానీ ఫోన్ ఆన్ చేసుకోవటమే కదా. ఇక్కడ దేవుని మందిరంలో మనం ఏం కార్యక్రమాలు జరపట్లేదు. ప్రపంచంలో ఉన్న ఏ సంఘం కూడా మరి అందరూ ఆఫ్లైన్ పాలు పొందుతున్నారు. కానీ మనకున్నటువంటి అనానుకూలతలను బట్టి అదే కరోనా టైంలో ఉన్నటువంటి పరిస్థితులే ఇప్పుడు కూడా జరిగిస్తూ ఉంటున్నాము. మరి ఇప్పుడు కూడా లేటెస్ట్గా మరలా కేసులు వస్తూ ఉంటున్నాయి. సుమారుగా 6,000 కేసులు, యాక్టివ్ కేసులు దేశం అంతటా ఉన్నాయి. చాలామంది చనిపోతున్నారు. మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోనండి. కనుక దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అనుకూలతను మనం ఉపయోగించుకొని మరి ఫోన్స్లో మనం జస్ట్ ఒక లింక్ను ఓపెన్ చేసుకుంటే మనం బయట ఉన్నా కానీ దాన్ని అలా ఫోన్ని పక్కన పెట్టి మన వాక్యాన్ని వినొచ్చు. వేరే పనుల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా కానీ. కనుక ఆ విషయం ప్రార్థనాపూరితంగా ప్రతి ఒక్కరూ పాలు పొందండి. అలాగే విజ్ఞాపనలో కూడా చాలామంది సహోదరులు పాలు పొందట్లేదు. ఇక్కడ ప్రార్థన చేయగలిగినటువంటి వారు ఉన్నారు, బాప్తిసం పొందినటువంటి వారు, దేవునికి మరి విజ్ఞాపన చేయగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ పాలు పొందట్లేదు. సహోదరులు పాలు పొందుతున్నారు, భర్తలు పాలు పొందట్లేదు. భార్యలు పాలు పొందుతున్నారు, భర్తలు పాలు పొందట్లేదు. కనుక విజ్ఞాపనకు కూడా అలా చేయొద్దు. అలాగే ఆరాధనలో కూడా స్తుతులు చెల్లించదగిన వారు మరి ఎన్ని సంవత్సరాలు చెప్పించుకుంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కొక్కరు బాప్తిసం పొంది 5, 10, 20, 30 సంవత్సరాలు అవుతున్నా కానీ మరలా ఒకసారి ఆ ప్రాథమిక బీజాన్ని మరి ఒకడు మీకు బోధించవలసి వచ్చింది అని చెప్పి పౌలు చెప్పిన రీతిగా మరి ఒకసారి ఆ ప్రాథమిక విషయాలు, ఫండమెంటల్ విషయాలు మరలా నేను చెప్తున్నాను, సంఘ పెద్దలు అశోక్ కుమార్ గారు, రమేష్ గారు, భాస్కర్ గారు చెప్తానే ఉంటున్నారు. మరలా చెప్పించుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మీ అంతటి మీరు ఎక్సైట్మెంట్గా పాలు పొందితే మరి అది మీకు దీవెనకరం. బలవంతంగా మేము పాలు పొందిస్తే అది మాకు దీవెనకరం, కానీ మీ అంతటి మీరు పాలు పొందితే అది మీకు దీవెనకరం. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రతి కూటంలో కూడా జస్ట్ లింక్ను ఓపెన్ చేసుకొని అలా ఇంట్లో కూర్చోటానికి మరి మనం సమయాన్ని కేటాయిస్తే మరింత దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకోవటానికి మరి దేవుడు మనకు కృపను చూపిస్తాడు. మంచిది. కాలం చాలా త్వరితంగా సాగిపోతూ ఉన్నది. కాలాలు మారుతూ ఉంటున్నాయి, ఋతువులు మారుతూ ఉంటున్నాయి. ఎండాకాలం అయిపోయింది, మరలా వర్షాకాలం మొదలైపోయింది. కనుక కాలానుగుణంగా మనం కూడా మన యొక్క టయాలను మనం మార్చుకుంటూ ఉంటున్నాము. కనుక మార్చబడిన సమయానికి ప్రతి ఒక్కరూ పాలు పొందడానికి ప్రయత్నం చేయండి.
ఈ మధ్యాహ్న కాలపు సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయంలో నుంచి కొన్ని విలువైనటువంటి కొన్ని సత్యాలను పరిశుద్ధాత్ముడు సంఘానికి తెలియచేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ సూచించబడినటువంటి ప్రతి మాట కూడా ఈ యొక్క కడవరి దినాల్లో ఉంటున్నటువంటి సంఘానికి, సార్వత్రిక సంఘానికి, విశ్వాసులకి అవసరమై ఉన్నటువంటి విషయాలు ఇక్కడ దేవుడు ఎప్పుడో పొందుపరిచాడు. ఎప్పుడో పొందుపరిచిన విషయాలు మాకెందుకండి? సుమారుగా 445వ శతాబ్దంలో క్రీస్తుకు పూర్వం రాయబడినటువంటి సంగతులు అంటే అవసరమే. ఎందుకంటే పాత నిబంధనలో చెప్పబడినటువంటి సంగతులన్నీ కూడా క్రొత్త నిబంధన కాలంలో నివసిస్తున్నటువంటి విశ్వాసులకు అనగా సంఘానికి నేర్చుకొనదగినటువంటి విషయాలు మరి దేవుడు లిఖించి ఉంచాడు గనుక ఆ రాయబడినటువంటి మాటలు మనం నేర్చుకోవటం ద్వారా మరి దేవుడు గొప్ప అనుభవాలను దేవుడు మన జీవితంలో జరిగించేటువంటి అవకాశము ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, గమనించండి. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారిని రాజు యొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతో కూడా సేనాధిపతులను, గుర్రపు రౌతులను పంపించెను. హొరోనీయుడైన సన్బలటును, అమోనీయుడైన టోబియాను దాసును ఇశ్రాయేలులకు క్షేమము కలుగు చేయ ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖపడిరి. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించే రీతిగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రియ ప్రభువా, పరిశుద్ధుడైన మా దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము. అలాగనే మా ప్రభువా, ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగములు మీరు దీవించండి. పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానము ద్వారా, నేర్పు ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే ఆ యొక్క సత్యాలను మాకు వినిపింపచేయుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో నెహెమ్యా ఒక గొప్ప పనిని చేపట్టడానికి దేవుని ద్వారా ప్రేరేపించబడినటువంటి వాడై మరి ప్రాకారములను నిర్మించటానికి ఆయన బయలుదేరి వెళ్తున్నట్లుగా మనం ఇక్కడ మరి చదివినటువంటి వచన భాగాల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ద్వారా నిరీక్షణ కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్పినటువంటి మాటను నెరవేర్చటమే విశ్వాసిగా మన యొక్క ధర్మం. మనం రక్షించబడిన తరువాత మరి ఈ లోకపరమైనటువంటి స్థితిగతులను మనం గమనించుకోకపోయినా కానీ దైవ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనం గ్రహించుకోవటం అనేది చాలా అవసరమైనటువంటిది. అది మన ఆత్మలను ఉత్తేజింపచేసేది. అలాగే నెహెమ్యా కూడా ఇక్కడ దేవుని యొక్క మాటలను ప్రేమించినటువంటి వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే దేవుని మాట తప్పిపోయేటువంటి మాట కాదు. కాలాలు మారవచ్చు, గతులు మారవచ్చు, ఋతువులు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ దేవుని మాటలో ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదు. అది దేవుడు ఇచ్చినటువంటి మాట, దేవుడిచ్చినటువంటి వాగ్దానం. అనగా ఆయనందు నిరీక్షించేటువంటి మనము, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము, ఆయన స్వరక్తము ద్వారా శుద్ధీకరించబడినటువంటి సంఘము, ఆయన మాటను మనము పాటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అలాగైతే ఇక్కడ నెహెమ్యా కూడా దేవుని ద్వారా సూచించబడినటువంటి వాడుగా, ప్రేరేపించబడినటువంటి వాడుగా ఒక గొప్ప పనిని చేపట్టడానికి రాజు దగ్గర దయ పొందినటువంటి వాడై ముందుకు కొనసాగుతున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ 3 వ్యక్తులు మనకు ఈ యొక్క లేఖనాల ద్వారా మనకు కనబడతా ఉంటున్నారు. ఈ 3 వ్యక్తులు కూడా, ఈ యొక్క 3 ఆత్మలు కూడా సంఘంలో తిరుగులాడేటువంటి నేటి కాలంలో ఉండేటువంటి అపవిత్ర ఆత్మలకు గుర్తుగా, లేకపోతే సంఘానికి కీడు తలపెట్టేటువంటి వారిగా, మరి లేకపోతే దేవుని బిడ్డలకు మరి కీడును తలపెట్టేటువంటి ఆత్మలుగా ఇక్కడ 3 వ్యక్తులు మనకు కనబడతా ఉంటున్నారు. సన్బలటు, టోబియా, అలాగే గెషము అనబడినటువంటి ఈ 3 వ్యక్తులు
కేవలము సంఘం అనగా ఒక మన సంఘం అనే కాదు, కానీ సార్వత్రిక సంఘము ప్రపంచవ్యాప్తంగా మరి దే రిసెంబుల్ టు ద హోల్ చర్చ్ ఇన్ ద నేషన్స్, త్రూఅవుట్ ద నేషన్స్. ఆయా దేశాలలో ఉన్నటువంటి సంఘాలలో దేవుని యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని చూడలేనటువంటి వారు, దేవుని యొక్క దీవెనలను చూడలేనటువంటి వారు, ఒకడును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనంటే వాని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకోక, వాడి యొక్క మరి దీవెనను కోరుకోక, వాడి యొక్క నాశనాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు, అపవిత్ర ఆత్మలు, సాతానుని యొక్క అనుచరులుగా ఈ ముగ్గురు వ్యక్తులు నేడు పరిశుద్ధాత్ముడు మనకిక్కడ బోధిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే సంఘము చాలా అలర్ట్గా ఉండాలి. సంఘము చాలా వివేచన కలిగి, వివేక హృదయము కలిగి, దేవుని యొక్క జ్ఞానయుక్తమైనటువంటి మనసుతో ఈ యొక్క వ్యతిరేకమైనటువంటి ఆత్మలను సంఘములో గుర్తించి దేవుని వాక్య బలము చేత ముందుకు మనము నడిపించబడాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకు నేర్పుతూ ఉంటున్నాడు ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాలు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంటున్నాయి. దేవుని ద్వారా పంపించబడినటువంటి ఆత్మను మాత్రమే మీరు నమ్మాలి, కానీ పంపించబడినటువంటి ఆత్మను మీరు నమ్మకూడదు అనేది దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉంటున్నాయి. యోహాను పత్రికలో ఒక మాట చదవండి. యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు ఈ యొక్క లోకములోనికి బయలు వెలుచున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి చూచుకొనుడి అని అంటా ఉంటున్నాడు. కనుక పరిశుద్ధాత్ముడు క్లియర్గా తెలియచేస్తూ ఉంటున్నాడు సంఘానికి. అనేకమైనటువంటి ఆత్మలు నేడు ప్రపంచంలో సేవ అని, పరిచర్య అని, సంఘమని, మరి దేవుని సువార్తని బయలు వెళ్తూ ఉంటున్నారు. అయితే ప్రతి ఆత్మను కూడా మీరు నమ్మటానికి వీలు లేదు. వాక్యం చెప్పేటువంటి, ఉపదేశించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు మరి గుడ్డిగా నమ్మటానికి వీలు లేదు. కనుక ఆయా ఆత్మలు దేవుని ద్వారా పంపించబడినవో కావో. ఈ యొక్క నెహెమ్యా దేవుని ద్వారా పంపించబడినటువంటి వ్యక్తి, దేవుని ద్వారా ప్రేరేపించబడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ప్రజల యొక్క దీవెనను ఆశించి వారిని ఉద్ధరించటానికి, యెరూషలేము యొక్క ప్రాకారములను సరిచేయటానికి, అనగా సంఘము యొక్క ప్రాకారములకు ఎక్కడ బీటలు వచ్చినాయో, ఎక్కడ రిపేర్ కలిగి ఉందో, ఎక్కడ కూలిపోయేటువంటి స్థితి ఉన్నదో అక్కడ వాటిని సరిచేయటానికి, చక్క చేయటానికి, వాటిని సరిదిద్దటానికి, వాటిని బాగు చేయటానికి దేవుని ద్వారా ప్రేరేపించబడి పంపించబడినటువంటి వాడుగా మనం ఇక్కడ నెహెమ్యాను చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే అక్కడే యెరూషలేము చుట్టూ తిరుగులాడుతున్నటువంటి ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు, హొరోనీయుడైనటువంటి ఆ యొక్క సన్బలటు, అమోనీయుడైనటువంటి ఆ యొక్క టోబియా, అలాగే అరేబియుడైనటువంటి గెషము, ఈ ముగ్గురు కూడా సాతాను సంబంధులుగా దేవుని ప్రజల యొక్క కీడును కోరుకునేటువంటి వ్యక్తులుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. చూడండి, మనం చదువుకున్నటువంటి 2వ అధ్యాయంలోనే 10వ వచనంలో ఏమంటున్నాడు, మరొకసారి చదవండి. 2:10 నెహెమ్యా గ్రంథం. ఇశ్రాయేలులకు క్షేమము కలుగ చేయటానికి ఒకడు వచ్చెనని ఏంటంట, ఏం చేస్తున్నారండి వీళ్ళు? బహుగా దుఃఖపడ్డారంట. ఎందుకు దుఃఖపడుతున్నారు? వీరికేదో కీడు కలిగిందని కాదు, వీరికేదో అన్యాయం జరిగిందని కాదు. అదిగో దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారు, ఇశ్రాయేలు జనాంగము, దేవుని నామం పెట్టబడినటువంటి వారు, దేవుని ప్రజలుగా ఏర్పాటు చేయబడినటువంటి వారు, వారి మీదకు దేవుని యొక్క దీవెన దిగి వస్తున్నదని వీరు విని, ఒకడు వారి యొక్క పరిస్థితులను బాగు చేయటానికి వచ్చాడనేటువంటి సత్యాన్ని వీరు ఎరిగి, వీరికి ఏం కలుగుతుందంట? దుఃఖము కలుగుతున్నది అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సన్బలటు యొక్క పేరుకు చాలా చక్కటి అర్థమున్నది. అది హిబ్రూ యొక్క నామధేయము. సన్బలటు అనబడినటువంటి మాటకు అర్థము మరి సీక్రెట్ ఎనిమీ అనేటువంటి అర్థము ఉన్నది. రహస్య
శత్రువు, రహస్య స్నేహితుడు కాదు, రహస్యముగా మంచి చేసేవాడు కాదు, కానీ రహస్యముగా కీడు చేసేటువంటి వాడు. మరి యొక్క అర్థము ఉన్నది బ్రాంబుల్ బుష్. బ్రాంబుల్ బుష్ అనగా ముళ్ళ పొద. ముళ్ళ పొద గురించి దేవుని యొక్క లేఖనాల్లో రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో అక్కడ చెట్లన్నీ కలిసి ఒక నాయకుడిని ఎన్నుకోవటానికి బయలుదేరి వెళ్తాయి. యోతాము చక్కటి ఉదాహరణ అక్కడ తెలియచేస్తూ అంటాడు, అక్కడ అనేక చెట్లు ఉన్నాయి, ద్రాక్ష చెట్టు ఉంది, ఒలీవ చెట్టు ఉంది, ఇంకా అనేక చెట్లు ఉన్నాయి. అయితే నీవు మా మీద నాయకునిగా ఉంటావా, నీవు ఉంటావా అంటే ప్రతి ఒక్కరు కూడా నాకు అప్పగించబడినటువంటి పనులు నాకున్నాయి, నేను చేయవలసినటువంటి పనులు నాకున్నాయి, నేను శ్రేష్టమైనటువంటి పని చేస్తున్నాను, నేను మంచి పని చేస్తున్నాను, నేను దేవుణ్ణి సేవిస్తున్నాను, అనేక పనులు వారు చెప్తా ఉంటున్నారు. చివరికి వీరికి దిక్కేమి లేక ఎక్కడికి వెళ్ళారు? ముళ్ళ పొద దగ్గరికి వెళ్ళారు. ముళ్ళ పొద ఏమంటుంది అక్కడ? న్యాయాధిపతుల గ్రంథంలో త్రిప్పండి ఒక మాట చదివి సహాయం చేయండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. అడుగుతుంది అక్కడ ముళ్ళ పొద, నిజముగా మీరు నన్ను మీకు నాయకునిగా మీ మీద అధిపతిగా ఉండటానికి మీరు నిర్ణయించినట్లా నా నీడను ఆశ్రయించుడి, లేదా చాలండి. కనుక ముళ్ళ పొద ఏమని ఆహ్వానిస్తుంది? మీరు కనుక నన్ను నాయకునిగా మీ మీద నియమించుకుంటే ఏముంటుంది అక్కడ? రండి, నా నీడను ఆశ్రయము పొందండి. ముళ్ళ పొద ఎక్కడైనా ఆశ్రయం ఇస్తుందా అండి? నీడ ఇవ్వగలుగుతుందా? అసలు ఆశ్రయం తర్వాత సంగతి. నీడ ఇవ్వగలుగుతుందా? దాని ప్రక్కన ఎవరైనా కానీ పొరపాటున పోయి తగిలితే ఏమవుతుంది? ఒంటి నిండా గాయాలవుతాయి. దానికి ఉన్నటువంటి ముళ్ళు శరీరాన్ని చీల్చివేస్తాయి, శరీరానికి గాయాలు కలుగు చేస్తాయి. అది ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి నీడ కాదు, అది అనారోగ్యాన్ని కల్పించేటువంటి నీడ. ఇట్ కెనాట్ ప్రొటెక్ట్, బట్ ఇట్ గివ్స్ మోర్ డిస్ట్రక్షన్. గనుక దానిని ఆశ్రయించినటువంటి వాడికి అక్కడ ఆ ఉదాహరణ ఎందుకు చెప్పబడిందంటే, ఇశ్రాయేలు జనాంగము దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి నాయకుడిని కాకుండా అక్కడ అబీమెలెకును ఏర్పాటు చేయడానికి వారు సన్నద్ధమై, అదిగో అతడే మా యొక్క సహోదరుడు, అతడి కంటే మంచివాడు ఇంకెవడు కూడా మాకు లేడు, అతడే మా మీద అధిపతిగా ఉండి మమ్మల్ని పరిపాలన చేస్తాడు అని చెప్పేసి వారందరూ కూడా అబీమెలెకును ఏర్పాటు చేసుకున్నప్పుడు యోతాము అక్కడ చెప్తా ఉంటున్నాడు, ఒరే అవివేకుల్లారా, మీరు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నారా? మీరు ముళ్ళ పొదను మీ మీద నాయకునిగా మీరు ఏర్పాటు చేసుకుంటా ఉంటున్నారు. దాని వలన మీకు ప్రయోజనమేమీ కూడా లేదు, మీకు అంతకంటే కీడే తప్ప ఇక ఏమీ ప్రయోజనము లేదు. ఈ సన్బలట్ అనబడినటువంటి వ్యక్తి కూడా పేరుకి పారసిక రాజు క్రింద నడిపించబడేటువంటి వాడు, పారసిక రాజు క్రింద మరి పనిచేసేటువంటి వాడు ఈ ముగ్గురు కూడా. కానీ వీడు ఎక్కడ తిరుగులాడుతున్నాడంటే సంఘం చుట్టూ తిరుగులాడుతూ ఉంటున్నాడు, దేవుని ప్రజల చుట్టూ తిరుగుతూ ఉంటున్నాడు. సాతానుడి యొక్క పని కూడా అదే. వాడి యొక్క పని సంఘము చుట్టూ తిరగటమే వాడి యొక్క పని. ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని వారి యొక్క విశ్వాసం నుండి తొలగించాలని, లేకపోతే నామకార్థంగా ఉన్నటువంటి వారిని మరి అవివేకుల్ని చేయాలని, భక్తిహీనులుగా చేయాలని, దేవునికి దూరంగా తీసుకొని వెళ్ళిపోవాలని, దేవుని యొక్క సహవాసములో నుండి, దేవుని యొక్క సన్నిధానములో నుండి వెలుపలికి తీసుకొని వెళ్ళిపోవాలనేదే వాడి యొక్క ప్రయత్నము. అందుకే వీరు గనక యెరూషలేము ప్రాకారముల చుట్టూ తిరుగుతున్నట్లుగా, యెరూషలేములో సంచారము చేస్తూ ఉంటున్నట్లుగా వాడు కూడా సంఘములోనే ఉండి వాడు సంచరిస్తూ ఉంటాడు, ప్రయాణము చేస్తూ ఉంటాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారే పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి బలహీనపరచబడినటువంటి ఆత్మచేత వంగిపోయి ఉన్నటువంటి స్త్రీ అక్కడ దేవుని సమాజపు మందిరములో ఆమె ఉన్నది. ఉండటానికి ఎక్కడుంది? దేవుని మందిరంలోనే ఉంది. కానీ అపవిత్ర ఆత్మ ఆమెను మరి ముంచివేసింది. మరి ఒక సందర్భంలో యేసు ప్రభు వారు స్వయంగా ఉపదేశిస్తూ ఉంటుండగా ఎదురుగా మీలాగనే చాలామంది ఇట్లా కూర్చొని ఉంటున్నప్పుడు వారి మధ్యలోనే ఒకడు దయ్యమును పట్టినటువంటి వాడు అలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు.
యేసు ప్రభు వారు ఉపదేశించినంతసేపు కూడా అతడు కూడా పరిశుద్ధుల మధ్యనే కూర్చొని ఉన్నాడు. కనుక పరిశుద్ధులమని పిలువబడినంతటి మాత్రాన, తెల్లటి వస్త్రాలు ధరించినంతటి మాత్రాన, బైబిల్ గ్రంథాన్ని పట్టినంతటి మాత్రాన, మెడలో ఒక సిలువను ధరించుకున్నది మాత్రాన మనము దైవ భక్తిని అనుసరించే వారము అవునో కాదో అనేది వాక్య ప్రామాణికమైనటువంటి జీవితం ద్వారా మనము గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగైతే దయ్యము సంఘము మధ్యలోనే తిరుగులాడేది అనేది మనం ఇక్కడ గమనించాలి. ఈ సన్బలటు కూడా దేవుని ప్రజల యొక్క కీడును ఆశించేటువంటి వాడు. చాలామంది అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఉంటారు. దేవుని యొక్క సన్నిధిని కోరుకోలేక, దేవునిని తమ మీద ప్రభువుగా అంగీకరించలేక, దేవునిని తమ మీద దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారిని తమ మీద అధికారులుగా ఉండనీయలేక నేడు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ప్రమాదం ఏంటో తెలుసా? అబద్ధ బోధకులను సంఘము ఆపాదించుకొని వారికి కిరీటాలు కట్టి వారిని సన్మానించి వారికి పెద్దదైనటువంటి హక్కుల్ని కల్పించి సాతానుడు ఈడ్చుకొని వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఇశ్రాయేలులు తమ యొక్క జీవితకాలం అంతా కూడా చేసినటువంటి తప్పిదము అదే. దేవుడు నియమించినటువంటి నాయకుడైనటువంటి మోషే యొక్క పరిపాలనలో, దేవుని యొక్క నాయకత్వము క్రింద వారు కొద్దిసేపు కూడా కొనసాగించబడటానికి వారు ఒప్పుకున్నటువంటి వారు కారు. మోషే కొండపైకి వెళ్ళాడు ప్రార్థన చేయటానికి. మా పాస్టర్ గారు సంఘము మరి క్షేమము నిమిత్తమై ప్రార్థన చేయటానికి కొండ మీదకి వెళ్ళాడులే అని చెప్పేసి వారు అనుకోవాలి కదా. వారు ఏం చేశారు? మోషేను తూలనాడటం ప్రారంభించేశారు. వాడు వీడు అని చెప్పి సంబోధించేశారు. నాయకుడిని పట్టుకొని, మోషేను పట్టుకొని, దైవజనుడిని పట్టుకొని, ప్రవక్తను పట్టుకొని సంబోధించటం మాత్రమే కాదు, కానీ ఏమైపోయాడయ్యా, ఇలా దిక్కు తెలియనటువంటి పరిస్థితుల మధ్య మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడా మోషే అని చెప్పేసి వారు ఏం చేద్దాం మరి ఇప్పుడు అని చెప్తే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? బంగారపు దూడను వారు తయారు చేసుకున్నారు. తమ దగ్గర ఉన్నటువంటి బంగారం ఉన్నది కదా, దాన్ని కరిగించి వేసి ఒక ప్రతిమను మనం చేసుకుందాం, దానినే మన యొక్క దేవతగా మనం ఆరాధించుదాం, యెహోవా దేవుడు మాకు అక్కరలేదు. నేడు ప్రపంచంలో క్రైస్తవ్యులు అని పిలువబడినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి ప్రమాదం అదే. దే ఆర్ ఇన్వైటింగ్ సాటన్, దే ఆర్ ఇన్వైటింగ్ డీమన్స్ టు రూల్ ఓవర్ దెమ్. కనుక మా మీద వచ్చి పరిపాలన చేయండి, మా జీవితాలను పరిపాలన చేయండి, మమ్మల్ని నడిపించడానికి యెహోవా దేవుడు మాకు అక్కర్లేదు, క్రీస్తు మాకు అక్కర్లేదు, సువార్త మాకు అక్కర్లేదు అని చెప్పేసి అనేక మంది క్రైస్తవులని పిలువబడినప్పటికీ కూడా సాతానుడికే ప్రాథమిక స్థానాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులు కనబడతా ఉంటున్నారు. అందులో ఈ సన్బలటు అనబడినటువంటి వ్యక్తి కూడా ఆ రీతిగా కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఒక సందర్భంలో మాకు అసలు యెహోవా దేవుడు అక్కర్లేదు, మాకు రాజులను ఏర్పాటు చేయమని చెప్తే దేవుడు చూసి మొదటి రాజును ఏర్పాటు చేశాడు. ఎవడండి అతడు? సౌలు. వాడేమన్నా మంచి చేశాడా ప్రజలకి? వాడు మరింత కీడే చేశాడు. దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినప్పటికీ కూడా దానిని కాపాడుకోలేక, ఆత్మీయతను కాపాడుకోలేక, దయ్యములను ఆశ్రయించినటువంటి వాడై, అపవిత్రాత్మను ఆశ్రయించినటువంటి వాడై దేవుని ప్రజలను పెట్టరానటువంటి పాట్లకు వాడు గురి చేసినటువంటి వాడిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ద కింగ్స్ ఇన్ ద వరల్డ్ కెనాట్ ప్రొటెక్ట్ గాడ్స్ పీపుల్, బట్ ఓన్లీ ద సేవియర్ కెన్ ప్రొటెక్ట్ గాడ్స్ పీపుల్ అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. రక్షకుడు మాత్రమే కాపాడగలడు, కానీ రాజులు దేవుని బిడ్డలను సంరక్షించలేరు, కాపాడలేరు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనము గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కనుక ఈ యొక్క సన్బలటు యొక్క క్యారెక్టర్ని కనుక మనం గమనించినట్లయితే ఇతడు ఒక బ్రాంబుల్ బుష్, ముళ్ళ పొద వంటి స్వభావము కలిగినటువంటి వాడు, అలాంటి మాటలు పలికేటువంటి వాడు, అలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు. అదిగో ఒకడు దేవుని ద్వారా పంపించబడ్డాడు, ఒకడు ఏర్పాటు చేయబడ్డాడు. ఒకడిని సంఘంలో దేవుడు ఏర్పాటు చేశాడంటే ఎంత మనసు నొచ్చుకుంటుంది మనకి. ఒకడిని దేవుడు లేవనెత్తుతున్నాడంటే మనం ఎంతగా నొచ్చుకుంటాం. ఒకడు మంచిగా పాట పాడుతున్నాడంటే, ఒకడు మంచిగా వాక్యాన్ని ఉపదేశిస్తున్నాడంటే, ఒకడు మంచిగా సాక్ష్యాన్ని చెప్తున్నాడంటే, ఒకడు మంచిగా దేవుని యొక్క పరిచర్య సంఘములో చేస్తున్నాడంటే, పాస్టర్ గారు కనపడాలని చేస్తున్నాడేమో,
పాస్టర్ గారికి ఏదైనా మంచి టోకెన్ ఇస్తాడని చెప్పేసి ఇలా చేస్తున్నాడేమో అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం ప్రియులారా. కానీ మనము ఆ రీతిగా నడుచుకోకూడదనేది సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. వి నీడ్ టు చేంజ్. మారు మనస్సు పొందినటువంటి హృదయానికి తగినటువంటి ఆత్మీయతను మనము దేవుని సన్నిధిలో మనం నిలవబెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మనము కాపాడుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అనగా సంఘము యొక్క ప్రాకారములను మనం కాపాడుకోవాలి. సంఘంలో ఎక్కడైతే బీటలు వచ్చాయో నెహెమ్యా అందుకొరకే పంపించబడ్డాడు. ఆ యొక్క ప్రాకారాలను, యెరూషలేము యొక్క ప్రాకారాలను సరిచేయటానికి అర్తహషస్త మహారాజును ఆశ్రయించి, నా యొక్క విన్నపము ఇది, నా యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక ఇది అని చెప్పి రాజును విన్నవించుకొని దేవుని యొక్క మాటకు లోబడి పంపించబడినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నేడు మనం ఎవరిని కేంద్రీకరించుకుంటూ ఉంటున్నాం? నేడు మనం ఎవరికి ప్రాథమిక స్థానాన్ని మనం ఇస్తూ ఉంటున్నాం? నేడు ఎవరికి అపవిత్ర ఆత్మలకు ఇస్తున్నామా? సాతానీయమైనటువంటి శక్తులకి మనం ఇస్తున్నామా? లేక సాతానుడికే మన యొక్క స్థితిని అప్పగించేసి సంఘములో ఉన్నప్పటికీ కూడా సాతానుడి ద్వారా ఈడ్చబడినటువంటి స్థితిని మనము కలిగి ఉంటున్నామా అనేది మనం ఇక్కడ పరీక్షించుకోవాలి. ఇంకా ఏం చేస్తున్నారో వీళ్ళు గమనించండి. నెహెమ్యా గ్రంథంలోని 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. విని మిగుల కోపగించి, కనుక వీడు రెండో లక్షణం ఏంటి? కోపగించుకునేటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ముందేమో దుఃఖపడ్డారు, తర్వాత ఏం చేస్తున్నాడు? కోపం, క్రోధం, ఈర్ష్య చేత కోపోద్రేకుడైపోయాడు. వారి మీద యుద్ధము ప్రకటించేశాడు. వీరిని అనగగొట్టేయాలి, వీరిని అణిచివేసేయాలి. వీరు దేవుని ప్రజలుగా ఉంటున్నారు కనుక దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వాడు ఒకడు వచ్చి వీరిని బాగు చేస్తున్నారు గనుక ఏడ్చేవారు సంఘాల్లో కూడా ఉంటారు. ఒకడి యొక్క ఆధిక్యతను గమనించి ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఒకడి యొక్క ఉద్యోగాన్ని బట్టి ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఒకడి యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఒకడు ఒక వాహనాన్ని కొనుక్కుంటే ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఒకడు ఒక మంచి జీవిత విధానాన్ని, లైఫ్ స్టైల్ని కలిగి ఉన్నాడంటే దాన్ని బట్టి ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఒకడు ఒక మంచి వస్త్రాన్ని, ఒక మంచి చీరను కట్టుకుంటే దాన్ని బట్టి ఏడ్చే వాళ్ళు ఉంటారు. గనుక ప్రపంచవ్యాప్తంగా సంఘాల్లో జరిగేటువంటి పరిస్థితులు ఏంటంటే, ప్రేమించండి, మీరు ఆదరించండి, మీరు దయ చూపించండి, కనికరించండి అని చెప్పేసి యేసు ప్రభువారు చెప్తా ఉంటే, మనము యేసు ప్రభువారిని ధరించుకున్న వారమని మనం చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు ఈర్ష్య చేత, నిరాశ చేత, మరి సాతానుడు మనకు వేసేటువంటి వల చేత మనము మన యొక్క ప్రేమ నుండి కోల్పోయినటువంటి స్థితిలోనికి దిగజారిపోతూ ఉంటున్నాం ప్రియులారా. ఈ యొక్క సన్బలటు అనబడినటువంటి వ్యక్తి కూడా అదే రీతిగా చేస్తూ ఉంటున్నాడు. అక్కడ 7వ వచనం కూడా చదవండి, 4:7. కట్టవలననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని ప్రజలనే వ్యతిరేకించేటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉండటానికి యెరూషలేములోనే ఉన్నారు, ఉండటానికి సంఘంలోనే ఉన్నారు, ఉండటానికి ప్రాకారంలోనే ఉన్నారు, కానీ వారు దేవునికి తిరుగుబాటు చేసేటువంటి వారుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. దే ఆర్ మాకింగ్ గాడ్స్ పీపుల్. వారు దేవుని ప్రజలను వ్యతిరేకించేటువంటి వారిగా ఇక్కడ మనము గ్రహించగలుగుతూ ఉంటున్నాం. కనుక సన్బలటు వంటి ఆత్మ సంఘములో నుండి నేడు దేవుడు పారద్రోలునుగాక, సార్వత్రిక సంఘములో నుండి. కనుక రెండవ వ్యక్తిని మనం చూసినట్లయితే, రెండవ వ్యక్తి ఎవరిక్కడ? టోబియా, అమ్మోనీయుడైనటువంటి టోబియా. టోబియా అనేటువంటి మాటకు మరి చక్కటి అర్థం కనబడతా ఉన్నది. లార్డ్ ఈజ్ గుడ్, ప్రభువు మంచివాడు, లేకపోతే లార్డ్ ఈజ్ గాడ్ అని కూడా అంటారు. ప్రభువే దేవుడు. వీడి యొక్క పేరు మంచిదే కానీ వీడి యొక్క క్యారెక్టర్ బ్యాడ్.
ఏం చెప్పాను? పేరు మంచిదే, కానీ వాడి యొక్క గుణము మంచిది కాదు. అమ్మోనీయుడుగా ఉంటున్నాడు. దేవుని ద్వారా పారద్రోలబడినటువంటి జనాంగముగా వీడు ఉంటున్నాడు. దేవుని ప్రజలను వ్యతిరేకించేటువంటి జనాంగంలో నుండి వీడు వచ్చి ఎప్పుడెప్పుడు దేవుని ప్రజలు బాధించబడతారా, ఎప్పుడెప్పుడు వీళ్ళు దుఃఖం కలుగుతుందా, ఎప్పుడెప్పుడు వీరి మీదకి యుద్ధము చేద్దామా, ఎప్పుడెప్పుడు వీరిని అనగగొట్టేద్దామా అని చెప్పి వీడు కూడా ఎదురు చూసేటువంటి ఆత్మగా, అనగా సాతానీయమైనటువంటి ఆత్మగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. పేరు మంచిదే కానీ గుణము మంచిది కాదు. మనకు ఒక సామెత కూడా ఉంది కదా, పేరు గొప్ప ఊరు దిబ్బ. పేరుండటానికి పౌలు అని చెప్పి పేరు ఉన్నది, కానీ పౌలు వంటి గుణాలు లేకపోవచ్చేమో, పౌలు వంటి సుగుణాలు లేకపోవచ్చేమో. ఉండటానికి దావీదు అని పేరు పెట్టబడవచ్చేమో, కానీ వీడి దేవుని కొరకు ఏమీ కూడా మరి దయ చూపించగలిగినటువంటి వాడు కాడు. పరిశుద్ధ గ్రంథంలో దావీదు అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇందాక అశోక్ కుమార్ గారు కూడా మనకు జ్ఞాపకం చేశారు కదా, ఆ వ్యక్తి గొర్రెలు కాసేటువంటి స్థితిలో నుండి రాజుగా దేవుని ప్రజలను నియమించడానికి ఏర్పాటు చేయబడ్డాడు. దేవుని ద్వారా పిలువబడి ఏర్పాటు చేయబడ్డాడు. అయితే అతడు మంచి గుణాలు కలిగినటువంటి వాడు. ఇందాక ఆరాధనలో చదివినటువంటి వాక్య భాగంలోనే అతడు యథార్థ హృదయుడై దేవుడు చెప్పినటువంటి మాటకు అనుగుణంగా నడిచినటువంటి వాడు అనేది మనం చూస్తూ ఉంటున్నాం. నేడున్నటువంటి దావీదులు, నేడున్నటువంటి పాస్టర్లు, నేడున్నటువంటి నాయకులు అబద్ధ దావీదులు, అబద్ధ పౌలులు, సంఘాలను నడిపించేటువంటి నాయకులుగా ఎంచబడుతున్నటువంటి వారు సో కాల్డ్ కార్పొరేట్ పాస్టర్స్. దే ఆర్ నాట్ బిహేవింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వీరికి దేవుని యొక్క మహిమ దిగి రాదు. ఏం కావాలంటే వెనకాల నుంచి పొగగొట్టాలు పెట్టాలి, బ్లోవర్స్ పెట్టాలి, స్టేజీల మీద బ్లోవర్స్ మేఘాలు వచ్చి ఆరోహణమైనట్లుగా, లేకపోతే కలర్ఫుల్ డిస్క్ లైట్లు పెట్టాలి. ఎందుకంటే ఆ కనబడేటువంటి వారికి ఇతడు ఆకర్షణగా కనబడాలి గనక. నేడు ప్రపంచవ్యాప్తంగా సంఘాలలో జరుగుతున్నటువంటి తప్పిదము, అపవిత్ర ఆత్మ పేరు మంచిగా ఉన్నప్పటికీ బయటకు కనబడుతున్నది, కానీ లోపల ఉన్నటువంటి సుగుణము చెడ్డదిగా ఉన్నది. సుగుణము లేదు అసలు. God does not see our qualities. God does not see our education. God does not see our outer capabilities or capacities which we acquire through this world, but God observes our heart. దేవుడు ఏం లెక్కిస్తాడు? మన యొక్క హృదయాన్ని ఆయన చూసేటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే సమూయేలుతో అంటాడు, సమూయేలు నీవు బాలుడవని వాడిని అతడిని చూడవద్దు, అతడి యొక్క హృదయాన్ని నేను చూసి ఏర్పాటు చేశాను, అతడిలో ఉన్నటువంటి ఆత్మీయతను బట్టి నేను నిలబెట్టుకున్నాను, కనుక నీవు అభిషేకించేసేయి, నీవు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ప్రకటన చేసేసేయి అని చెప్పేసి దావీదును ఏర్పాటు చేసుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. నేడు సంఘాలలో అపవిత్ర ఆత్మ కార్యాలు చేయలేనటువంటి ఆత్మగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం త్రిప్పండి, 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం, లేక మొదటి నుంచి చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచు ఉన్నావను పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. టోబియా కూడా మృతమైనటువంటి స్థితిలో ఉంటున్నాడు. దేవుని ద్వారా మరి తిరస్కరించబడినటువంటి వాడుగా వీడు కనబడతా ఉంటున్నాడు. ఎందుకంటే మృతతుల్యమైనటువంటి జీవిత విధానము, మృతతుల్యమైనటువంటి క్రియలు వీడిలో కనబడతా ఉంటున్నాయి. పేరు బాగుగా ఉన్నది, ప్రభువే దేవుడని మహా గొప్ప పేరును కలిగి ఉన్నాడు, కానీ జీవిత విధానానికి వచ్చేసరికి మృతమైనటువంటి స్థితిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అందుకే కీర్తన గ్రంథం 115వ కీర్తన 17వ వచనంలో అంటాడు, అక్కడ అనేక మంది
దిగజారిపోయినటువంటి స్థితిలో కనబడతా ఉంటున్నారు. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవు వారిగా కనబడతా ఉంటున్నారు. కనుక దేవుని యొక్క ఆత్మ లేనటువంటి వారు, దేవుని యొక్క జీవము లేనటువంటి వారు, దేవుని యొక్క ప్రేరేపణ లేనటువంటి వారు, దేవుని యొక్క ఆత్మ ప్రకారంగా జీవించలేనటువంటి వారు మృతతుల్యమైనటువంటి జీవితం కలిగి దిగజారిపోయారు. ఆ ఆత్మీయతల నుండి దిగిపోయారు. ముందు ఆ దేవుడు నిలబెట్టినటువంటి స్థానంలో నుండి జారిపోయారు. చివరికి పతనమైపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు? పడిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. దిగిపోయారు, జారిపోయారు, పడిపోయారు. నేడు క్రైస్తవ జీవితాల్లో జరుగుతున్నటువంటి ప్రమాదం అదే. టోబియా కూడా చేసినటువంటి తప్పిదము అదే అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి ప్రియులారా. అలాగే నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం త్రిప్పండి. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. నా దేవా, వారి క్రియలను బట్టి భయపెట్టవలనని. గనక వీళ్ళు ఏం చేస్తున్నారంటే దుఃఖపడ్డారు. తర్వాత ఏం చేశారు? యుద్ధమును ప్రకటన చేశారు. మరి కోపం చూపించి ఆ కోపానికి అనుగుణంగా వారిని భయపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. నెహెమ్యాని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. నెహెమ్యాకు హాని కలుగ చేయాలని. ఎందుకంటే వాడు బాగు చేయడానికి వచ్చాడు, వాడు సంఘాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు, వాడు దేవుని ద్వారా అతడు పిలువబడి మరి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వాడుగా వచ్చాడని ఇతడు వచ్చాడు గనక వీడిని మనం హతమార్చి వేసేయాలని చెప్పేసి నెహెమ్యాకు కబురు పంపించేశారు. నెహెమ్యా, నువ్వు అక్కడ రా, పలానా స్థలానికి రా, పలానా దగ్గరికి రా అని చెప్పేసి కబురు పంపించారు. నెహెమ్యా అన్నాడు, నేను రాను. దేవుడు నాకు అప్పగించినటువంటి పని మిక్కిలి అమూల్యమైనటువంటి పని, విలువైనటువంటి పని, ఘనమైనటువంటి పని, గొప్పదైనటువంటి పని. ఆ పనిని కాదని ఆ పనిని ప్రక్కన పెట్టేసి నీవు రమ్మన్న చోటికి నేను రాను అని నెహెమ్యా పలికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేడు సాతానుడికి ఆ విశ్వాసులు అనబడినటువంటి వారు చెప్పగలుగుతుంటున్నారా? నీవు రమ్మన్న దగ్గరికి మేము రాము, మేము దేవుని వాక్యానికి అనుగుణంగా పాటించేటువంటి వారం, ఆత్మీయతకు అనుగుణంగా నడుచుకునేటువంటి వారం, వాక్యాన్ని వెంబడించేటువంటి వారం, సంఘాన్ని ప్రేమించేటువంటి వారం, దేవునిని ప్రేమించేటువంటి వారం మేము అని చెప్పి సాతానుడిని మేము రాము. నువ్వు పబ్కి రమ్మంటే మేము రాము, నువ్వు క్లబ్కి రమ్మంటే మేము రాము, నువ్వు బానిసత్వానికి మరలా మమ్మల్ని రమ్మంటే మేము రాము అని చెప్పి మనము కూడా చెప్పగలిగినటువంటి వారమై ఉండాలి. నెహెమ్యా చాలా ధైర్యంగా చెప్పాడు. ఇంకా ఇట్లా లాభం లేదని చెప్పేసి ఒకడికి ఏం చేశారంటే అక్కడ లంచం ఇచ్చేసారు. ఒకడికి లంచం ఇచ్చేసి వాడిని ప్రేరేపించి నీకు ప్రమాదం జరగకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళి దేవుని యొక్క మందిరంలో గర్భాలయంలోనికి వెళ్ళిపోయి దాక్కోమని చెప్పి సలహా ఇచ్చాడు. అక్కడ చాలా చక్కగా అంటాడు. 11వ వచనం అనుకోండి, చదవండి. అక్కడ 6వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. నెహెమ్యా యొక్క మాటల్లోనే 6:11. నేను నా వంటి వాడును పారిపోవచ్చునా? ఇంత బ్రతుకు బ్రతికి, కనుక ఇక్కడ అంటున్నాడు నెహెమ్యా, ఇంత బ్రతుకు బ్రతికి, ఇంతగా నేను దేవుణ్ణి సేవించి, ఇంతగా నేను దేవుని ద్వారా ప్రేరేపించబడి దేవుని ప్రజలను మరి బాగు చేయడానికి, వారి యొక్క ప్రాకారములను సరిచేయడానికి దేవుడు నన్ను పంపించి ఉంటే, ఇంత బ్రతుకు బ్రతికి నేను వెళ్ళిపోయి దాక్కోవాలా, భయపడాలా, శత్రువుకి నేను భయపడాలా అని చెప్పేసి నెహెమ్యా ఇక్కడ తన మాటలను తెలియచేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి మా నాన్నగారికి కూడా నిజామాబాద్ జిల్లాలో నక్సలైట్లు వచ్చేసి నువ్వు పలానా దగ్గరికి రమ్మని చెప్పేసి తెలియచేశారు. నువ్వు పలానా దగ్గరికి, పలాని పార్క్కి, పలాని యొక్క సమయానికి నువ్వు వచ్చేయాలని చెప్పి కబురు పంపించారు. వెళ్ళాడు. అక్కడ చాలాసేపు వారితో మరి దేవుని యొక్క మాటలు మాట్లాడిన తర్వాత వారు హతమార్చాలని రమ్మన్నారో మరి ఎందుకు రమ్మన్నారో తెలీదు, కానీ మరి ఇంట్లో అయితే చెప్పేసి వెళ్ళిపోయారు. మరలా నేను వస్తే వస్తాను, లేకపోతే లేదు, పిల్లలు అప్పుడు నేను ఒక్కడే ఉన్నాను కనుక టోనీ జాగ్రత్త అని చెప్పేసి మమ్మీకి చెప్పేసి వెళ్ళిపోయాడు డాడీ. ఎట్లనో దేవుని యొక్క శక్తిని బట్టి మరి అక్కడి నుంచి పంపించబడ్డాడు. వారేం చేయలేకపోయారు. దేవుని యందు నిరీక్షించినటువంటి వారికి, దేవుని ఎడల భయభక్తి కలిగినటువంటి వారికి ఒక నిరీక్షణ, ఒక వాగ్దానము, ఒక ఆశీర్వాదం ఉన్నది. ఎందుకంటే అదేంటి అంటే, నా సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకైనను
రాలిపోదు అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఈ లోక పరిస్థితులు మనల్ని భయపెట్టలేవు, లోకంలో ఉన్నటువంటి శక్తులు మనల్ని భయపెట్టలేవు. అది సంఘములో ఉన్నా కానీ వెలుపల ఉన్నా కానీ మనము భయపడటానికి వీలు లేదు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకు దేవుడు నేర్పిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అలాగైతే ఈ టోబియా, సన్బలటు, గెషము అనబడినటువంటి ఈ ముగ్గురు కూడా మరి ఆయనను మరి భయపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, అక్కడ ఒక ప్రవక్తి ఉన్నది, నోబద్య అనబడినటువంటి ఒక ప్రవక్తి. ఆమెకు కూడా లంచం ఇచ్చేసి ఆమె ద్వారా మరి చెప్పకూడనటువంటి మాటలు నెహెమ్యా మీద వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్పిస్తూ అక్కడ ప్రజలందరూ కూడా ఈయనను వ్యతిరేకించాలని, ఈయనను తిరిగి వెళ్ళిపోవాలని, ఈయనను మరి హేళన చేయాలని చెప్పేసి ఆ ప్రవక్తి కూడా ప్రయత్నించింది. కానీ ఎలాంటి ప్రయోజనము లేకపోయింది. అక్కడ ఒక దేవుని మందిరంలో ఎలీషాబు అనబడినటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు అక్కడ. ఆ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినప్పటికీ కూడా ఈ టోబియాతో వియ్యమందుకున్నాడు. ఈ టోబియాతో మరి ఆ మ్యారేజ్ ప్రపోజల్కి ఒప్పుకొని మరి వివాహానికి సమకూర్చుకున్నట్లుగా మనం అక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని ఎడల రక్షించబడినటువంటి వ్యక్తి, దేవుని యాజకుడుగా నియమించబడినటువంటి ఈ యొక్క వ్యక్తి అసలు అన్యులతో స్నేహమే చేయకూడదు, అన్యులతో ఆచారములు వారి యొక్క సాంప్రదాయాల్లో పాలు పొందుకోకూడదు. అలాంటిది ఇంతగా కీడు చేయటానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ యొక్క టోబియాతో వియ్యమొందటానికి ప్రయత్నిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. కనుక దేవుని ప్రజలైనటువంటి వారు ప్రార్థనాపూరితంగా దేవుడు చెప్పినటువంటి విధానములో వివాహాలను సమకూర్చుకోవాలి, వివాహాలు చేయటానికి సంసిద్ధత చేసుకోవాలి. అది ఆత్మీయమైనటువంటి కుటుంబమా కాదా, దేవుని ద్వారా పిలువబడినటువంటి వారా కారా, ఎవడో ఒకట్లే ఏదో ఒకట్లే. ఇంకా మరి ఒక్కటి ఏం చేశాడంటే ఈ యొక్క టోబియాతో సరే వియ్యముందుతే పొందాడు, అతడి యొక్క భక్తి అలా చచ్చింది అనుకుందాము. ఇంకా ఏం చేశాడంటే టోబియాకు ఒక మంచి గదిని ఏర్పాటు చేశాడు. ఎక్కడో తెలుసా? దేవుని యొక్క మందిరంలో ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క ధనాగారము ప్రక్కననే ఒక మంచి వసతిని ఏర్పాటు చేశాడు ఈ వ్యక్తి. అసలు దేవునికి వ్యతిరేకంగా అతడితో వియ్యముందటమే తప్పు. మరి ఒకటి ఏం చేశాడంటే దేవుని మందిరంలో అన్యునికి, దేవుని ప్రజలకు కీడు చేయటానికి సంకల్పించినటువంటి వానికి ఏం చేశాడు? ఒక గదిని ఏర్పాటు చేశాడు. నేడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి తప్పిదము కూడా అదే. సాతానుడికి ఒక గదిని ఆహ్వానిస్తూ ఉంటున్నారు. నేడు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు అనబడినటువంటి వారు, ముఖ్యంగా యువత, మాదక ద్రవ్యాల చేత ఈడ్చబడుతా, ప్రేమ అనేక వ్యాపకాల మధ్య సంసిద్ధులైపోయి వారు ఏం చేస్తున్నారంటే సాతానుడికి కూడా ఒక గదిని ఏర్పాటు చేస్తున్నారు. ఇటు దేవునికి ఒక గది, సాతానుడికి ఒక గది. హృదయం అనబడినటువంటి దేవాలయంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉంటుండగా ఆయనకు మాత్రమే మనం స్థానం ఇవ్వాలి, కానీ మరి ఒక్కరికి మనం స్థానం ఇవ్వటానికి వీలు లేదు. షునేమీయురాలు ఏం చేసిందండి? ఆ యొక్క స్త్రీ ఎవరికి గదిని ఏర్పాటు చేసింది? తన ఇంటి మీద ప్రవక్తకు ఏర్పాటు చేసింది, ఎలీషాకు ఏర్పాటు చేసింది. యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క సేవకునికి ఏర్పాటు చేసింది, తద్వారా దీవెన పొందింది. కానీ నేడు అనేక మంది చేస్తున్నటువంటి తప్పిదం ఏంటంటే టోబియాకు తమ యొక్క హృదయాల్లో స్థానాన్ని ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. ఆ వచనాలు నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం చదవండి చురుగ్గా. సమయం అయిపోయింది, ముగింపులోనికి వచ్చేస్తాను. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం. మరియు యెరూషలేములో నెహెమ్యా 13:4 నిర్ణయింపబడిన యాజకుడగు ఎలీషాబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకొని
ప్రతిష్ఠిత వస్తువులను పూర్ణము ఉంచు స్థలమునొద్ద ఒక గొప్ప గదిని ఏం చేశాడంట? గొప్ప గది అంట. దేవుని మందిరంలో దేవునికి ప్రాధాన్యత కాదు, హృదయంలో దేవునికి గొప్ప స్థానము కాదు, అన్యునికి, ప్రజలను వ్యతిరేకించేటువంటి వారికి, సాతానుడికి గొప్ప స్థితిని, గొప్ప ఆహ్వానాన్ని నేడు అనేక మంది ఇస్తూ ఉంటున్నారు. తద్వారా కీడును మాత్రమే సంపాదించుకుంటారు, కానీ ఎలాంటి ప్రయోజనము కూడా ఉండదనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయము 15వ వచనం అనుకుంటా అక్కడ తెలియచేస్తాడు, బెలియాలుకును క్రీస్తుకును పోలికేంటి? సాతానుడికి నువ్వు స్థానాన్ని ఇస్తున్నావా? ఎవరికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నావు? గనక ఎవరితో నీవు సంబంధాలను ఇచ్చిపుచ్చుకుంటా ఉంటున్నావో అనే సత్యాన్ని చాలా వివేచన కలిగి పరిగణించుకోవాలి. ముఖ్యంగా యాజకుడుగా ఇతడు ఉండి కూడా అప్రయోజకుడుగా తయారైపోయాడు. గనక సేవ చేసేటువంటి వారు మరింత ముఖ్యంగా, అనగా సేవ చేసేటువంటి వారంటే దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారు, దేవుని సత్యాన్ని ఎరిగినటువంటి వారు, దేవుని క్రమాన్ని ఎరిగినటువంటి వారు, మరి ఆ స్నేహమైనా కానీ, ఇచ్చుపుచ్చుకునే విషయాలైనా కానీ, బంధుత్వమైనా కానీ, పెళ్ళిళ్ళైనా కానీ, ఏదైనా కానీ దేవునికి అనుగుణంగా నడుచుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. మూడో వ్యక్తి గెషము అనబడినటువంటి ఈ యొక్క వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క గెషము అనబడినటువంటి మాటకు అర్థం ఏంటంటే వర్షము లేక తుఫాను అనబడినటువంటి అర్థము కూడా ఉన్నది. ఈ ముగ్గురు కలిసి ఏం చేశారంటే దే క్రియేటెడ్ సో మెనీ అక్యూజేషన్స్ ఆన్ నెహెమ్యా మీద చాలా అప్రామాణికమైనటువంటి నిందలు అతని మీద వేశారు. ఇదిగో ఇతడు మీకు వచ్చి ప్రాకారాలను సిద్ధం చేస్తూ ఉంటున్నాడు కదా, ఇతడు మిమ్మల్ని ఏలటానికి వచ్చాడు, మిమ్మల్ని పరిపాలన చేయడానికి వచ్చాడు, మీ మీద రాజుగా ఉండి మిమ్మల్ని అధికారము చెలాయించి మిమ్మల్ని అనగద్రొక్కాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటున్నాడు అని చెప్పేసి లేనిపోని మాటలన్నీ కూడా ఈ ముగ్గురు కలిసి మరి అతడి మీద ప్రయోగించారు. కానీ ప్రజలు వారి మాట విన్నటువంటి వారు కారు. ప్రజలు దేవుని మాటను, దేవుని ద్వారా పంపించబడినటువంటి నెహెమ్యాను విన్నారు. వారి యొక్క జీవితాలను సరిచేసుకున్నారు, వారి కుటుంబాలను సరిచేసుకున్నారు. ఆ ప్రాకారములు కట్టబడ్డాయి, వారికి సంరక్షణ, శాంతి అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నెహెమ్యా పారిపోలేదు ఆ నిందల్ని బట్టి. నెహెమ్యా నిలిచి పనిచేశాడు. నెహెమ్యా సరే నేను వెళ్ళిపోతాను, మా రాజుగారి దగ్గరికి మరలా వెళ్ళి నేను ద్రాక్షారసం ఉపచారం చేసుకుంటానని చెప్పేసి పారిపోయినటువంటి వాడు కాడు. కానీ దేవుడు అప్పగించినటువంటి పనిని బట్టి నిలిచినటువంటి వాడిగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే దేవుని యొక్క స్థితిగతులను మనము ముఖ్యంగా కేంద్రీకరించుకోవాలి. బయట ఉన్నటువంటి పరిస్థితులు కాదు, సన్బలట్ వంటి పరిస్థితి కాదు, వాడి యొక్క మనస్తత్వం కాదు, వాడి యొక్క క్యారెక్టర్ కాదు. ఉంటారు కొంతమంది సంఘాల్లో, కానీ వారిని మనము చూసి చూడనట్టుగా మనం పట్టించుకోకుండా వదిలేసి మరి మనము దేవుని ప్రజలను కీడు చేసేటువంటి వారి వైపు చూడకూడదు, కానీ దేవుని ప్రజలకు మేలు చేసేటువంటి వారిని మనం చూడాలి. కనుక ఒకడు దేవుని ద్వారా పంపించబడి సంఘానికి క్షేమార్థంగా ఉండటానికి, సంఘాన్ని నిలవబెట్టడానికి, సంఘాన్ని ఉపదేశించడానికి, సంఘాన్ని క్రమపరచడానికి ఒకడు పంపించబడ్డాడని తెలిసి ముగ్గురు ఏడుస్తున్నటువంటి పరిస్థితి, ముగ్గురు కోపిస్తున్నటువంటి పరిస్థితి, ముగ్గురు దుఃఖపడి నిందలు వేస్తున్నటువంటి పరిస్థితి. నేడు అలాంటి అపవిత్రాత్మలు సంఘాల్లో ఉంటున్నాయి. కానీ ప్రభు అయినటువంటి యేసు నామమున అలాంటి అపవిత్రాత్మలన్నీ కూడా ఏ సంఘంలో ఉన్నా కానీ, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని పారద్రోలాలి. దేవుడు నియమించినటువంటి వ్యక్తుల్ని మనం గౌరవించాలి. దేవుడు నియమించినటువంటి నాయకుల్ని మనము ఎంకరేజ్ చేయాలి, బలపరచాలి, వారిని ఆహ్వానించాలి, మరింత ఎక్కువగా దేవుని సేవించాలి. వీరు చేసినటువంటిది అదే. కనుక ఆ ప్రాకారములను వారు సరిచేసుకున్నారు, వారి హృదయాల్లో దేవునికి స్థానాన్ని ఇచ్చారు, మందిరానికి ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ బాహ్యపరమైనటువంటి మందిరాలు కాదు, ఇవి మనము వచ్చి ఆరాధన చేసుకోవటానికి, ఎండ నుంచి కాపాడబడటానికి, వర్షం నుంచి కాపాడబడటానికి, ఈ బయట ఉండేటువంటి చర్చిలు కానీ, కేథడ్రల్స్ కానీ, ఇవన్నీ కూడా మనము ఆరాధించడానికి. కానీ
అసలు ఆరాధించబడేటువంటి వాడు ఎక్కడ ఉంటాడు? మన హృదయంలో ఆయన ఉంటాడు. మన మధ్య కూడా ఉంటాడు అనుకోండి, కానీ మనం ఆమెనని ఇంటికి వెళ్ళిపోతే ఆయన ఇక్కడ ఉండడు. ఇక కనుక మనం ఆమెనని మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఆయన మనతో పాటు ఆయన కూడా సెలవు తీసుకుంటాడు. గనక ఇవి భౌతికమైనటువంటి మందిరాలే, కానీ అసలైనటువంటి మందిరం మన హృదయము, అసలైనటువంటి గొప్ప గది, గొప్ప స్థానము మన హృదయం అనబడినటువంటి ఆలయంని మనం గుర్తించి మరి ఆయనకు మనం ప్రాముఖ్యత ఇద్దాం. ఏడ్చేటువంటి వారముగా మనం ఉండక, ఒకరిని దేవుడు దీవిస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో మనం కూడా ఇంకా బాగుపడితే సంతోషించాలే కానీ అవతలోడు బాగుపడితే మనం హేళన చేసి నాశనం అవ్వాలని కోరుకోకూడదు మనం దేవుని బిడలంగా. కనుక అలాంటి అపవిత్ర ఆత్మ దేవుడు దూరపరచునుగాక. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా తలలు వంచాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రియరక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి ఎంతగానో స్తుతించుకుంటున్నాం. వాక్యము ద్వారా మీరు అలనాడు నెహెమ్యా జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులు, ఈ నెహెమ్యాను మీరు బలపరిచి యెరూషలేము యొక్క క్షేమము నిమిత్తమై, మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క క్షేమం నిమిత్తమై, యూదుల యొక్క క్షేమం నిమిత్తమై ఆ పడిపోతున్నటువంటి ప్రాకారాలను తిరిగి నిర్మించాలని మీరు పంపించి ఉన్నప్పుడు సన్బలటు, టోబియా, గెషము అనబడినటువంటి ఈ ముగ్గురు కూడా అపవిత్రాత్మలుగా కనబడతా ఉంటున్నారు. మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వారుగా, నెహెమ్యాను వ్యతిరేకించినటువంటి వారుగా, దేవుని ప్రజలను వ్యతిరేకించినటువంటి వారుగా మేము చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే వీరికి దేవుని ప్రజలు బాగుపడటం ఇష్టం లేదు. ఒకడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావటం ఇష్టం లేదు. ఒకడు పేదరికంలో నుండి బాగుపడటం ఇష్టం లేదు. ఒకడు ఒక మించినటువంటి హెచ్చైనటువంటి స్థానానికి రావటానికి ఇష్టం లేదు. అది సంఘంలో కావచ్చు, భౌతికమైనటువంటి జీవితాల్లో కావచ్చు. అలాంటి వాడు ప్రధానుడుగా సాతానుడిని మేము చూస్తూ ఉంటున్నాం. సాతానుడు కూడా సంఘాలలో నేడు బలముగా పనిచేస్తూ ఉంటున్నాడు. బాహ్యమైనటువంటి అలంకారము, బాహ్యమైనటువంటి వేషధారణ కాకుండా నాయన ఆంతరంగికమైనటువంటి మార్పు, ఆంతరంగికమైనటువంటి ప్రేమ, అనురాగాలను ఒకరి ఒకరము కనపరుచుకునేటువంటి విధానంగా ఆత్మీయమైనటువంటి సత్సంబంధాలను మేము కలుపుకొని ముందుకు కొనసాగేటువంటి కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా నిండారులుగా దీవించండి, బలపరచండి. వారి వారి ఉద్యోగాలను, రాకపోకల్లోనూ మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ఈ వారం అంతా కూడా ప్రకటన చేయబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నింటిలోనూ మీరు తోడుగా ఉండి బిడ్డలను నడిపించమని ప్రార్థన చేయుచుంటున్నాం. గ్రామాలకు వెళ్ళినటువంటి బిడ్డలను కూడా క్షేమంగా తిరిగి మా యొక్క వారి వారి గృహాలకు నడిపించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగే మా ప్రభువా, తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా గృహాలకు వెళ్తుండగా మీ యొక్క క్షేమంతో నింపి ముందుకు నడిపించండి. యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి బిడ్డలను నిండారులుగా మీరు దీవించి వారు కూడా ఈ యొక్క సత్యాలు గ్రహించుట ద్వారా వారి యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాలను ప్రాకారములు గనక ఏ రీతిగా అయితే కట్టబడ్డాయో ఆ రీతిగా వారును మేమును మా యొక్క ఆత్మీయ ప్రాకారములను మీ యొక్క వాక్యము ద్వారా కట్టుకొని మీ కొరకు మేము ఎదురు చూసి గొప్ప దీవెన బహుమానాలను పొందుకునేటువంటి కృపను అనుగ్రహించి మీరే మహిమ పొందుతురండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడేని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకోండి.